నారా బ్రాహ్మణి గారు, యామన్స్ గారు ఆయురారోగ్యాలతో ఎన్నో నూరేళ్లు ఉండాలని, మా చంద్రన్న ఇప్పుడు కూడా సీఎం గానే ఉంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి నిండు నూరేళ్లు ఉండాలని మేము కోరుకుంటూ పరమాత్మకి అభిషేకం చేస్తున్నాం. ఇలా వచ్చాము. అందరికీ నమస్కారం. ఈ రోజు మా పండగ రోజు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఆడబొడుసుల ఆరాధ్య దైవం మా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో మహిళా శక్తి టీం ద్వారా ఆది దేవుడు అందరి దేవుడు పరమశివుడికి మరి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం సేవ చేస్తున్నటువంటి మరి 24 గంటల 18 గంటలు మరి ప్రజల రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులను కోరుతూ అదే కార్యక్రమంలో ఈ రోజు మా యువ నాయకులు రాజమండ్రి యంగ్ టైగర్ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పురస్కరించుకుని మరి ఈ రోజు మరి వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, మరి సచివాలయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి బొమ్మల విగ్రహాల ఆవిష్కరణ చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం చేస్తున్నారు. అలాగే అందరూ కూడా మహిళలందరం కూడా ఉత్సాహంగా మరి మా అందరూ ఆయుస్సు పోసుకుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇంకా కొన్నేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఇవ్వాలని, ఆ కుటుంబానికి మా ఆదిరెడ్డి కుటుంబానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజమండ్రి ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఆ పరమశివుని కోరుకుంటూ రాజమండ్రి మహిళా శక్తి టీం అందరం కూడా ఈ రోజు పరమేశ్వరునికి పూజలు చేయడం జరిగిందండి. ఆంధ్ర సీఎం, ఏపీ సీఈఓ, విజనరీ లీడర్, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, నిత్య కృషివలుడు, విజనరీ, ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా యువనేత, రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మరియు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించుకోవడం, మా మహిళా కమిటీ పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీ మాలే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరం కూడా పాలాభిషేకం చేయడం, అదే విధంగా ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని తెలుగు జాతి కీర్తిని ఎప్పటిలాగే దేశం నలుమూలలా ప్రపంచ నలుమూలలా ఆయన వ్యాప్తింపజేయాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ మా భగవంతుని ఎదురుగుండా మా తెలుగు మహిళలందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం కోరుకోవడం జరిగింది. అదే విధంగా 4వ వార్డులో నక్క చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనేక అభివృద్ధి పనులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ, ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణలో ఈ రోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకున్నాము. ఇదే విధంగా ఈ రోజు అనేక వార్డుల్లో ప్రజలందరూ కూడా మా నాయకుడు ఆయుష్ కోరుతూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా తెలుగు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.